అన్నదాత సుఖీభవ పథకం 20,000 రూపాయలు సాయం రైతులకు ఊహించని షాక్. మీ పేరు చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభావ అప్డేట్ 2025 అన్నదాత సుఖీభావ షాకింగ్ న్యూస్ ఫర్ ఫ్రేమర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ముందుచూపుతో కాపాడేందుకు మరోసారి ముందుకు వచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన రైతులకు ఏటా 20,000 రూపాయలు నగదు ప్రోత్సాహం ఇవ్వబోతోంది. ఈ పథకం జూన్ 12, 2025న అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే పథకంలో కొన్ని అడ్డంకులు రైతులకు షాక్గా మారుతున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కీలక వివరాలు. అంశం వివరణ. పథకం పేరు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభ తేదీ జూన్ 12, 2025 మొత్తం ఆర్థిక సహాయం రూ. 20,000, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్లస్ 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం. లబ్ధిదారులు చిన్న మరియు సన్నకారు రైతులు. నమోదు విధానం రైతు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్, భూమి పత్రాలు, మొబైల్ నంబర్. సమస్యలు ఎల్పిఎం, ఆధార్ తప్పులు, మొబైల్ లింక్ లోపం. పరిష్కార మార్గాలు సబ్డివిజన్ ఆధారంగా భూమి రుజువు, సిబ్బంది శిక్షణ. పథకం ద్వారా లభించే ప్రయోజనాలు. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులు తమ పంటల సాగుకు నిధులు సమకూర్చుకోవచ్చు. ఖరీఫ్ మరియు రబీ పంటల వేళ నగదు ప్రోత్సాహం వల్ల వ్యవసాయం ఇంకా వ్యూహాత్మకంగా సాగే అవకాశం ఉంది. కేంద్ర పీఎం కిసాన్ యోజన కింద వచ్చే 6,000 రూపాయలుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చే 14,000 రూపాయలుతో రైతులకు భరోసా కలిగించనుంది. పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సమస్యలు. పథకం రిజిస్ట్రేషన్ సమయంలో ల్యాండ్ పార్షిల్ మ్యాప్, ఎల్పిఎం, ప్రధాన ఆటంకంగా మారింది. పాత సర్వే నంబర్లను రద్దు చేసి ఒకే ఎల్పిఎం కింద చాలామంది రైతులు కేటాయించబడ్డారు. ఫలితంగా అందరిలో ఒక్కరి పేరే నమోదు కావడంతో మిగతావారికి పథక లబ్ధి అందడం లేదు. అలాగే ఆధార్ నంబర్ తప్పుగా ఉండటం లేదా ఆధార్, మొబైల్ లింక్ అయి ఉండకపోవడం వంటి సాంకేతిక లోపాలు కూడా సమస్యగా మారాయి. దీనివల్ల చాలా మంది రైతులు పేరు నమోదు చేయలేకపోతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ చర్యలు. రైతు సంఘాల డిమాండ్ మేరకు ఎల్పిఎంలో పేరు లేకపోయినా సబ్ డివిజన్ ఆధారంగా భూమి రుజువు చేసే రైతులకు కూడా పథకం వర్తించాలన్న వినతులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంపై అధికారులపై స్పెషల్ శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. అలాగే రైతులకు స్పష్టత కలిగించేలా రైతు సేవా కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. గ్రామ స్థాయిలో వేగంగా కొనసాగుతున్న నమోదు ప్రక్రియ. ప్రతి గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రాలు ఇప్పుడు మరింత దృఢంగా పని చేస్తున్నాయి. అక్కడ రైతులు అవసరమైన డాక్యుమెంట్లు అందించి నమోదు చేసుకోవచ్చు. నిఖార్సైన వెబ్ ల్యాండ్ వెరిఫికేషన్ అనంతరం లబ్ధిదారుల జాబితా తుది రూపం దిద్దబడుతుంది. లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా త్వరగా నమోదు చేయించుకోవాలి. రైతులకు సూచనలు. ఆధార్ కార్డు, భూమి పత్రాలు సిద్ధంగా ఉంచండి. మొబైల్ నంబర్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. రైతు సేవా కేంద్రానికి వ్యక్తిగతంగా వెళ్లి నమోదు చేయించుకోండి. సమస్యలు ఉంటే వెంటనే అధికారులను సంప్రదించండి. తరచుగా అడిగే ప్రశ్నలు. ఫ్యాక్స్. అన్నదాత సుఖీభవ పథకం. Q1. అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? A1. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12, 2025న అధికారికంగా ప్రారంభించనుంది. Q2. ఈ పథకం కింద రైతులకు ఎంత మొత్తం లభిస్తుంది? A2. అర్హులైన రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ప్రత్యక్ష ఆర్థిక సాయం లభిస్తుంది. ఇందులో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా, మిగిలిన 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. Q3. పథకం కోసం ఎలా నమోదు చేయాలి? A3. రైతులు తమ ఆధార్, భూమి పత్రాలు, మొబైల్ నంబర్ వంటి అవసరమైన డాక్యుమెంట్లతో గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. Q5. ఆధార్ లేదా మొబైల్ లింక్ సమస్యలతో నమోదు ఆగితే ఏం చేయాలి? A5. అప్డేటెడ్ ఆధార్ కార్డు తీసుకెళ్లి రైతు సేవా కేంద్రాల్లో సమాచారం సరిచేసి నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి. Q6. పథకం నుండి ఎవరు లబ్ధి పొందలేరు? A6. వ్యవసాయ భూమి సాక్షాత్కార డాక్యుమెంట్లు లేని వారు, ఆధార్ తప్పుగా ఉన్నవారు లేదా ల్యాండ్ డేటాలో పేర్లు లేని రైతులు తాత్కాలికంగా లబ్ధి పొందలేరు. Q7. ఈ పథకం ఎవరి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది? A7.
చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ పథకం రూపొందించబడింది. అన్నదాత సుఖీభవ పథకం రాష్ట్ర రైతాంగానికి ఒక గొప్ప అవకాశంగా మారుతోంది. అయితే, పాత భూ సర్వే మరియు సాంకేతిక లోపాలను తొలగించగలిగితే మాత్రమే దీని పూర్తి ప్రయోజనం రైతులకు అందుతుంది. ప్రభుత్వ చర్యలు త్వరితగతిన తీసుకుంటే లక్షలాది మంది రైతులు నూతన శాంతి పొందగలుగుతారు. ఇకపై పథకం గురించి తప్పుడు సమాచారానికి లోనవ్వకుండా, అధికారికంగా పొందిన సమాచారం ఆధారంగా మేల్కొనాలి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు.